హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్ష మీడియా అండి. చాలా రోజుల తర్వాత వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అనేది తగ్గిల్లండి. నాకైతే ఇంట్రెస్ట్ అనేది పోయింది. అప్పుడు అయితే వీడియో చేసి కూడా దాదాపు 4 days అవుతుంది. ఇదైతే వీడియో తీసింది ఫోన్లో, అందుకోసం అయితే ఎడిటింగ్ చేసి అయితే పెడదాము. డిలీట్ చేయాలి అన్నట్టుగానైతే ఎడిటింగ్ అయితే చేసి ఇప్పుడైతే పెడదామని అయితే చూస్తున్నా. ఈరోజు అయితే ఎడిటింగ్ అనేది చేస్తున్నా, వాయిస్ ఓవర్ అనేది ఇస్తుందండి. ఇందులోనైతే ఇప్పుడైతే వంకాయ కర్రీ అనేది వండుతున్నా. మార్నింగ్ అండి కర్రీ అయితే చేస్తున్నా. ఏం కర్రీ అంటే వంకాయ కర్రీ అండి. గుత్తి వంకాయ కర్రీ అయితే వండుతున్నా. ఇక్కడనైతే అన్నీ వేపుకున్నా అండి. పల్లీలను ధనియాలు, ఓల్గరం మసాలాలు అవి, మళ్ళీ ధనియాలు అవన్నీ అయితే వేసి వేపుకున్నా. మీ దగ్గర కుడక ఉంటే కుడక, ఏం లేదు పౌడర్ ఉంటే కుడక పౌడర్ ఉంటే కుడక పౌడర్. నా దగ్గర కుడకనే లేదండి, పౌడర్ ఉంటే పౌడర్ వేసుకున్నా. అందులో కారం అల్లం వెల్లిగడ్డ పేస్ట్కు పచ్చిమిరపకాయలు అయితే వేసి అలా మిక్సీకి అయితే వేసుకున్నా అండి. మిక్సీ వేసుకున్నాక ఇందులోనైతే ఆయిల్ అనేది పోసుకున్నా. ఆయిల్ వేడైనాక చూడండి 4 సైడ్లు ఇట్లా కట్ చేసుకుని అయితే వంకాయలను అయితే వేపుకోవాలి. కానీ ఫ్రెష్గా ఉన్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి కదా, బాగానే ఉన్నాయి. కానీ కర్రీ ఉండండి, కర్రీ అయితే మొత్తం పాడైపోయింది. అసలు టేస్ట్ అనేది వంకాయలు బాగాలేదండి, అంత టేస్ట్ అంత అంత బెండు ఉన్నది వంకాయ అనేది. అంటే చాలా 1 week అయిపోతుంది కదా తెచ్చి, అందువల్లనేమో నేను అనుకుంటున్నా. ఎప్పుడైతే ఇట్లా కాలేదు, బాగానే వచ్చేది. ప్రతిసారి ఇట్లానే చేసేది, బాగా వచ్చేది. కాకపోతే ఈసారి అంత బెండు అనిపిస్తుంది వంకాయ అనేది అని. ఇక్కడ చూడండి వంకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. అలా ఫ్రై చేసుకున్న వాటిని అయితే పక్కకైతే పెట్టుకున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎంతగానో ఎడిటింగ్ చేసి ఇంతగా టైమ్స్ కేటాయిస్తున్న వీడియో చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేయాలి. ఒక్క లైక్ చేయడం వల్ల మీరు వేరే వాళ్ళకి వెళ్తుందండి. మీరు లైక్ చేయడం వల్ల అది ఇంకెక్కువ మందికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకైతే మీరు లైక్ అనేది చేయండి. చూస్తున్నారు కాకపోతే లైక్ అనేది చేస్తలేరు. ఇక్కడనైతే జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాండి. అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ అయితే తీసేసిన, మనకు సరిపడే ఆయిల్ కూరలో ఎంత పోసుకుంటామో అంతనైతే ఆయిల్ ఉంచుకొని అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకున్నా. అవి కొంచెం ఫ్రై అయినాక మళ్ళీ అందులోనే ఉల్లిపాయలు అనేది వేసుకున్నాండి. ఇక్కడనైతే ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ వస్తుందని ఎక్కువనైతే వేసినండి. ఇక్కడ కరివేపాకు వేసుకున్నా. చూడండి బాగా ఫ్రై కావాలండి ఆనియన్స్ అనేది, అంత పచ్చిగా ఉంచదు. ఇప్పుడైతే కూరలలో అన్నీ పచ్చిగా అంటే మామూలుగా ఇట్లా ఉంచకూడదు, బాగా వేగాలి ఆనియన్స్ అనేది. అట్లయితేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుందండి. ఏ కర్రీలనైనా అంతే, ఆనియన్స్ అనేది పచ్చిగా ఉంటే కర్రీ కూడా తొందరగా ఖరాబ్ అవుతుంది. ఎండాకాలం కదా, తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఆనియన్స్ అనేది చాలాసేపు నూనెలో ఫ్రై కానివ్వాలి. చూడండి ఇక్కడనైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడాలి ఈ వీడియోతోనైతే 300 ఉన్నారండి. ఇప్పుడైతే 350 అయినా కావాలని అనుకుంటున్నా వీడియోతోని. చూడాలి, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నదేమో నాదైతే. చూద్దాం, అందులో కొంతమంది అయితే అవుతారు కదా, అందుకైతే చెప్తున్నాండి. ఇక్కడనైతే ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇందులో పసుపు అనేది వేయలేదండి, మర్చిపోయాను నేనైతే. ఈ పేస్ట్ వేసినాక గుర్తుకొచ్చింది, అందుకోసం అయితే ఇప్పుడైతే పసుపు అనేది వేస్తున్నా. ఇక్కడ మంచిగా పచ్చివాసన వేయదాకా మంచిగా వాటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది పైనకి తేలాలి, అలా ఫ్రై చేసుకుంటే కర్రీ బాగుంటుంది. మనం అన్ని పచ్చి చేసేయాలనుకో కూర అంతా ఖరాబ్ అయిపోతుంది, అంత స్మెల్ అనేది వస్తుంది. ఎండాకాలం కదా, ఆయిల్ చాలాసేపు ఏదైనా ఫ్రై చేసుకుంటే ఒక డే మొత్తం ఉండి తెల్లారు కూడా ఖరాబ్ కాకుండా ఉంటుందండి. అట్లా చేసుకున్నాం అనుకో, ఆయిల్లో ఫ్రై బాగా అలా పచ్చివాసన పోయేదాకా అట్లా చేసుకుంటే. ఇప్పుడైతే సాల్ట్ అనేది వేస్తున్నాండి. అడగంటకుండా ఉండడం కోసం అయితే సాల్ట్ వేసుకుంటే అడగంటదండి. అందుకోసం అయితే సాల్ట్ అనేది వేసినాయి. ఇక్కడనైతే ఇది కొంచెం నూనె ఫ్రై పైనకి వెళ్ళేసరికి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడనైతే ఛార్జింగ్ అయిపోయింది, నాదైతే బ్యాటరీ లో ఉంటుంది. ఇక్కడ మా వాడైతే వండుకున్నాడండి, ఎండ దంచుతుంది. నేనైతే వేరే మా వాడిని కూలర్ వేసి వండుకోబెట్టిన వేరే రూమ్లో ఇది ఎడిటింగ్ అనేది చేస్తున్నాయి, సౌండ్కి లేస్తాడని. ఇక్కడనైతే చింతపండు పులుసు అనేది పోసుకోవాలండి. ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో అడగండి, కామెంట్ చేయండి. కంపల్సరిగా నేనైతే ఆన్సర్ అనేది ఇస్తాను మీకైతే. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మీకైతే. ఇక్కడ చూడండి చింతపండు పులుసు పోసుకున్నా. వీడియో అనేది ఫోన్లో సరిగా అనేది అది కలర్ అనేది అవుపిస్తలేదండి, బాగానే ఉంది. పైనకి మాకైతే బాగానే ఉంది కలర్ రెడ్గానే, ఫోన్లోనైతే అట్లా అవుపిస్తుంది డిమ్గా ఇట్లా. అందులోనైతే ఈ ధనియాల పౌడర్ అని వేసుకున్నా అండి. ఇదైతే లాస్ట్లో
వస్తుంది చూడండి ఇట్లా బుగ్గల లెక్క. అప్పుడైతే ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మంచిగా ఫ్రై కావాలండి. ఇది ఇప్పుడు సేమ్ ఆయిల్ అనేది ఊక ఎందుకనాలి, ఆయిల్ అనేది పైనకి తేలేసరికి ఫ్రై చేసుకోవాలి. అది వేయినాక ఇప్పుడు అందులోనైతే వంకాయలు అనేది వేస్తున్నా. వేసి అయితే ఇక మూట పెట్టుకుంటే అయిపోతుందండి. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ప్రాసెస్, అంతా వేసేసిన. ఇప్పుడు మూత పెట్టుకొని చూడండి ఇక్కడనైతే ఇలా చేస్తున్నాను. కానీ ఆ కర్రీ అయితే ఆ రోజు ఒడవలేదండి. అయితే దానడు కూర ఉన్న వేస్ట్ దండిగా మొత్తం పడేసిన. అసలుకి అయింది వంకాయల ప్రాబ్లం అండి మొత్తము. ఇప్పుడైతే అయిపోతుందని చెప్తున్నాండి. ఇక్కడనైతే పూజ కూడా అయిపోయిందండి ఈరోజు నాకు శనివారము. మావాడైతే లేచిండు, ఏడ్సా ఉన్నాడు, వినబడుతుంది ఫోన్లోనైతే వాయిస్, అందుకే పెట్టలేదు. ఆ వాయిస్ ఫోన్లో వాయిస్ అందుకే తీసేసిన నేను, అందుకే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నా. మావాడు అల్లరే వినబడుతుంది ఆ ఫోన్లో, మొత్తం చెప్పేది ఏమి వినబడతలేదు. చూడండి అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడైతే ఛాయ్ అవుతుందండి. అటైతే ఇక ఛాయ్ పెట్టినా అంతా అయిపోయాక లాస్ట్కి ఛాయ్ పెట్టుకొని నిమ్మలగా కూర్చొని తాగుతానండి. నేనైతే ఇక చూడండి మావాడు వచ్చేంత. ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుంది కలర్ కదండి. లాస్ట్లో ఇలా రావాలి, ఇలా వస్తే పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. ఇంకనైతే చూడండి మావాడైతే ఏడ్సా ఉన్నాడు, సతాయిస్తాడండి. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చింది, ఆయిల్ మొత్తం ఎట్లా తేలింది చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్, ఇంత బాగా వచ్చింది, అంత కలర్ఫుల్గా వచ్చిందండి. ఎంత టేస్ట్గా ఉంటుందో అనుకున్నా కానీ మొత్తం ఖరాబ్ అయిపోయింది కర్రీ అంతా. అంటే తిన్నాంలే ఆ రోజు ఎలా కూడా తిన్నామో, కర్రీ అంతా చాలా మిగిలిపోయింది. తెల్లారి మొత్తం పడేసిన. ఇంకా మామ నల్లు ఎత్తుకో అని అంటుండే. ఇప్పుడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.